హాయ్ ప్రజలారా, అందరు నమస్కారం. అయితే తమిళనాడు ఎన్నికలు ఏవైతే మొన్న పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ యొక్క ఫలితాలు మే 4న రిలీజ్ కాబోతుంది. ఆ మే 4న ఏవైతే ఫలితాలు ఉండో ఏ పార్టీలు కైలాసం చేసుకోబోతున్నాయి అనేసి అనుకుంటున్నారో వాటిని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారంగా మీకు చెప్పబోతున్నాను. అవి ఏంటి అంటే డిఎంకే కూటమి. ఈ డిఎంకే కూటమిలో ఏది డిఎంకే కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అంటే 92 సీట్ల నుండి 110 సీట్ల వరకు డిఎంకే కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయంట ఈ సీట్లు. మరి టీవీకేలో ఈయన విజయ్ ఈయన ఏం చేస్తున్నా అంటే టీవీకే ఒంటరిగా పోటీ చేశారు. ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి మరి ఈరోజు టీవీకే పార్టీ ఏదైతే ఉందో దీనిని కైలాసం చేసుకోబోతున్నది ఏంటంటే 98 సీట్ల నుండి 120 సీట్ల వరకు అయ్యే అవకాశం ఉందంట. మరి ఏఐఏఎండికే ఈ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ కూడా మొత్తం 22 సీట్ల నుండి 32 సీట్ల వరకు ఇది కూటమి ఒక 4-5 పార్టీలతోటి ఇది కూడా బీజేపీ దీంట్లో కలిసి ఉన్నది. ఈ పార్టీ కూడా 22 నుండి 32 సీట్ల వరకు ఉన్నట. మరి ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏం జరుగుతుందంటే విజయ్ ఉన్నాడు కదా, హీరో విజయ్కి బీజేపీ ప్రభుత్వము ఢిల్లీకి రా, నీకు సీఎం పదవి ఇస్తానా అనేసి కీలకం కాబోతున్నట. ఎవరు? మన విజయ్ కీలకం కాబోతున్నట. మీరు ఢిల్లీకి రండి, నేను మీకు సీఎం పదవి ఇస్తాననేసి చెప్తున్నారంట. ఎవరు? వీళ్ళు బీజేపీ ప్రభుత్వం నుండి చెప్తున్నారంట. మరి వీళ్ళు మరి అది ఎంతవరకు నిజమవుతుంది అనేసి మనం వేచి చూద్దాం. కానీ సింగిల్గా పోటీ చేసి అందరితోటి పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసి విజయం సాధిస్తున్నా అంటే ఈరోజు విజయ్ సీఎం కాబోతున్నా అనేసి అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న చాలా నమ్మకంతో ఉన్నారంట. మరి ఏదైతే ఎగ్జిట్ పోల్ ఉందో అన్ని ఎగ్జిట్ పోల్ ఈయనకు వ్యతిరేకంగా ఇస్తే ఒకే ఎగ్జిట్ పోల్ మాత్రము ఈయనకు పాజిటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు ఈయన కూడా సీఎం అయితే మరి సినిమాలాగా ఏదైతే నటిస్తాడో పబ్లిక్కు అండగా నిలబడుతూ ఏదైతే సినిమాలా ఉంటారో మరి రియల్ లైఫ్లో కూడా అలా ఉంటే మరి చాలా బాగుంటుంది. ఎందుకంటే మన విజయ్ సినిమాలు చూసుకున్నట్టయితే పబ్లిక్కు ఆదర్శంగా ఉంటాయి. ఏ సినిమా చూసుకున్నా అని పబ్లిక్కు ఆదర్శంగా పబ్లిక్ కొరకు మంచి ఆయన ఏ కంటెంట్ ఉన్నా మంచి కంటెంట్ తోటి ఉంటాయి సినిమాలు. కాబట్టి అదేవిధంగా ప్రజల కూడా సహాయంగా నిలబడితే ఇంకా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈయన సీఎం అవుతారు అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈయన సీఎం అయితే కూడా చాలా తక్కువ సమయంలో ఈయననే సీఎం, ఇంకెవరు కూడా సీఎం లేరు. ఇది ఐట్రిక్ కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు హీరోలలో చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ చూసుకోండి, ఇంతకుముందు ఓడిపోయాడు. మరి ఇప్పుడు చూసుకోండి, ఆయన డిప్యూటీ సీఎంలో ఉన్నాడు. ఆయనకు సీఎం పదవి కూడా ఆయనకు కూడా దక్కలేదు. మరి చిరంజీవి చూసుకుంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి చూసుకుంటే ఆయన కూడా సీఎం పదవి దక్కలేదు. ఆయన కూడా కొన్ని సీట్లు మాత్రమే కొట్టుకొని నిలబడి కొన్ని సీట్లు లాస్ట్కు ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోయిండో మరి ఏం చేయిండో మనం అమ్ముడు పోయిందే అనుకుంటాం. ఎందుకంటే దాన్ని స్థిరంగా నిలబట్టుకోలేడు ఆ పార్టీని. దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిండు అనేసి మాట్లాడడం అనేసి జరిగింది. మరి వారిలా కాకుండా మరి ఈయన ఇప్పుడు విజయం సాధిస్తాడా ఏంది అనేసి, ఒకవేళ విజయం సాధించిందనుకో మన హీరోలనే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలోనే మొట్టమొదటి వ్యక్తి ఈ విజయ్ కాబోతుండు. ఖచ్చితంగా విజయ్ వ్యక్తిత్వం చూసినట్టయితే చాలా మంచి వ్యక్తిత్వం అనేసి చాలామంది అక్కడున్న ప్రజలు చాలామంది కూడా చెప్పారు. మరి ఆయన గెలుపు 100% సాధిస్తుందనేసి మరి మాట్లాడుతున్నారు. మరి ఒక ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నది. అది మరి ఎంతవరకు నిలబడుతుంది అనేసి మనము వేచి చూస్తూ ఉండాలి. కాబట్టి ప్రజలారా
అందరు కూడా మీరు కామెంట్ తెలియజేయండి, కామెంట్ తెలియజేయండి. మరి పోల్లో మీరు ఒకటి బీవీకే విజయం సాధిస్తారా, మరి టీవీకే విజయం సాధిస్తా, ఏఐఏడిఎంకే అన్న డిఎంకే అది విజయం సాధిస్తుందా అనేసి మీరు కామెంట్లో తెలియజేయాలనేసి నేను కోరుతున్నాను ప్రజలరా. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలియజేయండి ఏ పార్టీ విజయం సాధిస్తుంది అక్కడ తమిళనాడులో అనేసి మీరు కామెంట్ తెలియజేయాలనేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా మన కంటెంట్ ఇంకా నేను మెరుగుపరచుకోవాలనేసి నేను చూస్తున్నాను. మీరు మీ సపోర్ట్ నాకు నిలబడితేనో నా కంటెంట్ ఏదైతుందో ఇంకా నేను మెరుగుపరుచుకుంటాను. మీ సపోర్ట్ నాకు కావాలనేసి నేను కోరుతున్నాను. ప్రజలారా అందరూ కూడా నాకు అండగా నిలబడతారనేసి నేను కోరుతున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే ఎంతమందికి షేర్ చేస్తే అంత నాకు మీరు సపోర్ట్ నిలబడుతుంది. నేను ఒక డిస్ప్లే కూడా తీసుకొద్దాం అనుకుంటున్నా. నేను ప్రజల పక్షాన ఉండి నిలబడి పోరాడదాం అనేసి నాకున్నది. కాబట్టి మీరు కూడా నా పక్షాన నిలబడి నాకు ఒకటే ఒక సపోర్ట్ మీరు చేయాల్సింది, మీరు ఒకటే ఒక సపోర్ట్ నాకు ఏమని అంటే, నాకు ఏదైతే ఉందో మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు అంతే సంతోషము. సరేనా ప్రజలరా, అందరూ మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయాలనేసి నేను కోరుతున్నాను.